ఏమైనా దేవుని పెట్టారు మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయేది ఏమనగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చు. సనుగు కొనకయు గాక బలవంతయు కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచుడు అని రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కానుకలు మనం ఎలా ఇవ్వాలి అంటే పాత నిబంధనల ప్రకారం ఇవ్వాలా లేదా కొత్త నిబంధనల ప్రకారమా ఇవ్వాలంటే ఈరోజు మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు పాత నిబంధనల ప్రకారం ఏమిటంటే దశమ భాగాలంటే ఇప్పుడు నువ్వు ఎంతైతే మనం సపోజ్ ఎంతైతే సంపాదిస్తామో దాంట్లో 10% దేవునికి ఇవ్వాలి. కానీ కొత్త నిబంధన అలా లేదు. వద్దిన కొలది అంటే ఇప్పుడు ఎంతైనా మనం ఎంతవరకైనా మనం ఇప్పుడు ఒక మనసులో నిశ్చయించుకున్న ప్రకారము అంటే ఇప్పుడు 10,000 ఉన్నాయండి. 10,000 నేను దేవునికి మొత్తం ఇవ్వాలనుకున్నానంటే అలాగే 10,000 మొత్తం నా హృదయంలో నిలుచుకున్నాను కాబట్టి నా హృదయం దేవుడికి ఇవ్వాలి. అంతేగాని దానిక అంటే 10% దేవుడు ఎక్కువ ఇవ్వమన్నాడు కానీ తగ్గియొద్దు అన్నాడు. ఇప్పుడు వద్దిన కొలది అంటే ఇప్పుడు ఉదాహరణకు పేదరాలైన విధవరాలు ఆమె దగ్గర ఒక సపోజ్ ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఆ 100 రూపాయలు కూడా ఆమెకున్న తినడానికైనా మొత్తానికి జీవించడానికైనా ఆ 100 రూపాయలు. కానీ ఆమె దగ్గర ఉన్నా లేకపోయినా కానీ దేవుడికి ఇచ్చింది. అంటే దేవుడు ఇక్కడ చూస్తుంది ఏంటంటే మన మనసు ఆమె మనసు ఎలా ఉందంటే విశాలంగా, అలాగే ఒక నమ్మకాన్ని నుంచి చేర్చుకుంది కాబట్టి ఇచ్చాడు. ఈ వాక్యం నేర్పించిన అక్కకు నా వందనాలు.